తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్దమైంది. ఇటీవల 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 11న ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. అలానే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలను మంజూరు చేసేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్దమైంది. ఇటీవల 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 11న ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇళ్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. అలానే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలను మంజూరు చేసేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్దమైంది. 11న ఇంద్రమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, ఏంటి అప్డేట్స్? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇళ్ల గృహానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గడిచినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పీరియడ్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట చేసినటువంటి హడావిడికి పూర్తిగా స్వస్తి పలికి ఇక మీదట అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా విధి విధానాలను రెడీ చేయాలని చెప్పేసి ఈ నెల 11వ తేదీన ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా ప్రారంభించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా సోమవారం నుంచి అధికారులు పూర్తి స్థాయిలో ఒక నివేదిక రెడీ చేయనున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ అంటే యావరేజ్ గా 4,16,500 మందికి పైచులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలి, హైదరాబాద్ లోని 1 నియోజకవర్గాలకు తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 3 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పంపిణీ చేస్తామని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ అనౌన్స్ చేశారు. అది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఈసారి ఇందిరమ్మ ఇళ్లకు పక్కా ప్రణాళికలో భాగంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖ మంత్రి ఇతర ఉన్నత స్థాయి అధికారులతోని రివ్యూ ఏర్పాటు చేశారు. రివ్యూ అనంతరము 11వ తేదీ నుంచి అఫీషియల్ గా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి అనౌన్స్ చేయడంతో పాటుగా ఇందుకు సంబంధించిన విధి విధానాలను రెడీ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.